పాకిస్తాన్ అనబడే దేశాన్ని మీకు ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ తన్ని తగలేశారు అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనము వింటున్న వార్తలు పాకిస్తాన్ మీడియేషన్ అంటే అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ యుద్ధాన్ని ఆపగలిగిన ఒకే ఒక దేశము పాకిస్తాన్. సో ఇలాంటి ప్రచారాన్ని వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అంటే మీరు లోకల్ మీడియా అనండి ఇంటర్నేషనల్ మీడియా ఎక్కడ చూసినా కూడా భారత్ని సైడ్ లైన్ చేశారు. ఇవాళ ఈ మీడియేషన్ అనేది పాకిస్తాన్ చేస్తుంది. సరేనండి, మన ఫారిన్ మినిస్టర్ భారత్ ఒక దళాల్ దేశము కాదు అనేసారు, అయిపోయింది. మరి ప్రపంచ మీడియాని మీరు చూసారు అనుకోండి, పాకిస్తానే ఈ పని చెయ్యబోతుంది. ఇంకా పాకిస్తాన్ దాకా ఎందుకండి, చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఇదే మాట్లాడతారు, ప్రేమ్ గారు వార్తలు చూసారా అండి, అసలు పాకిస్తాన్ వాడు సడన్గా సెంట్రల్ స్టేజ్ తీసుకున్నాడు, ప్రతి వాళ్ళు వాడి గురించే మాట్లాడుతున్నారు, మరి మనము ఎందుకు సైలెంట్ అయిపోయాం, మోదీ గారు జైశంకర్ గారు ముందుండి యుద్ధాన్ని ఆపవచ్చు కదా, మరి ఇప్పుడు ఈ అవకాశము పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కదా అడుగుతారు. ఇప్పుడు మరి నా జవాబు ఏమిటంటే సైలెంట్గా అవునండి మీరు అన్నది కరెక్టే, పాకిస్తాన్ వాడు చాలా గొప్పవాడు అలా అనేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా అన్నప్పుడు వార్తలను మీరు చెప్తున్నప్పుడు లేదా మీరు ఇలా బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు పబ్లిష్ చేస్తున్నప్పుడు ఎథికల్ వాల్యూస్ ఉండాలండి. ఇప్పుడు మేమంతా జర్నలిజం చదివేమో అంటే ఫస్ట్ ఇదే నేర్పిస్తారు. ఇవాళ 80% మీకు మీడియాలో ఉన్నవాళ్ళు జర్నలిస్టులే కారు, వీళ్ళు ఎవరి దగ్గర డిప్లొమాలు లేవండి. సో ఏదో ఒక రకంగా వీళ్ళు ఇలాగ మీడియాలోకి వచ్చేయడము, వార్తలు రాయడము, వార్తలు చదవడము అలా కాదు, ఎథికల్ వాల్యూస్ ఉండాలి. అంటే మీ వార్తకు ఒక విలువ ఉండాలండి. అలా చూసినప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ వాడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ మీడియాను చూడండి, మీకు అసీం మునీర్ లాంటి ఒక గొప్ప నాయకుడు వైట్ హౌస్లోకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో భోజనం చేయగలిగాడు. అలాంటి ఒక మగధీరుడు మా ఫీల్డ్ మార్షల్, అదే మా షాబాజ్ షరీఫ్ అయితే వైట్ హౌస్లోకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ షూకి పాలిష్ చేయగలిగాడు. ఎంత గొప్పవాడో చూడండి. ఇలాంటివి వాళ్ళు రాస్తారు. మరి మీరు నేను చేయగలమా? సో ఇప్పుడు వాస్తవాలు ఏమిటి? మా మిత్రులు నన్ను అడిగారు, నేనేం జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నిజాలు అనేవి ముఖ్యమండి. సో ఆటోమేటిక్గా సన్, మూన్, ట్రూత్ కెనాట్ బి లాంగ్ హిడెన్. నిజాలు బయటకు వచ్చేస్తాయి. మీకు గౌతమ బుద్ధుల వారు చెప్పిన అతి గొప్ప సందేశము ఇది. సో ఇప్పుడు ఏమైంది, మనము మాట్లాడక్కర్లేదండి, నిజాలు మాట్లాడతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారండి, ముందు పాకిస్తాన్ యొక్క ఎంబసీ, ఇరాన్లో ఉండే ఎంబసీ మీద దాడులు చేశారు. వాళ్ళు జవాబు చెప్పేశారు కదా, ఒరే పాకిస్తాన్ నీ స్థాయి ఏంటి అది చూసుకో, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడారు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్తో మాట్లాడవచ్చు కదా అంటే మీకు ఇమ్రాన్ ఖాన్ గారు ఆయన ఏమన్నారండి, ఇజ్రాయెల్ అనేది ఒక దేశమే కాదు, దానిని దేశముగా మేము గుర్తించడమే లేదు, జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది ఒకవేళ మేము ఇజ్రాయెల్ని ఒప్పుకుంటే. ఇజ్రాయెల్ ఏమో అమెరికా యొక్క ఆప్తమిత్రుడు, కానీ పాకిస్తాన్ ఏమంటుంది, ఇజ్రాయెల్ ఒక దేశమే కాదు అని అంటున్నారు. అలాంటిది పాకిస్తాన్ వాడు వెళ్ళి ఇజ్రాయెల్తో మాట్లాడగలడా? ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఇరాన్ మీద మేము యుద్ధము అంటున్నాము, రేపు టర్కీ, థర్డ్ నువ్వే ఉన్నావు లిస్టులో, ఖచ్చితంగా నీ దాకా వస్తాం, నిన్ని వేసేస్తాం. పాకిస్తాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేతుల్లో బలి అయిపోతుంది. కాబట్టి మీడియేషన్ ఇలాంటి నాటకాలు ఆడకు. మీకు క్లియర్గా ఉన్నారండి బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ పాలకులైతే పాకిస్తాన్ని టార్గెట్ చేయడం 100% నిజం, వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చెప్పిన అబద్ధాలు ఒకవైపు బయటపడింది. సరేనండి, ఇస్లామిక్ బ్రదర్హుడ్ కదా, మరి ఈరాన్తో వీడికి బాగుంది కదా, వీడు ఈరాన్తో కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అండి, దీనికోసమే నేను వెయిటింగ్. ఈరాన్ ఓపెన్గా చెప్పాలి. ఈరాన్ ఒక మాట అనింది, ఒకవేళ అమెరికాకు పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్ని ఇస్తే లెజిటిమేట్ టార్గెట్ అవుతుంది, వాళ్ళ మీద మేము యుద్ధము ప్రకటిస్తాము, పాకిస్తాన్తో యుద్ధము చేస్తాం, ఇదైతే వాళ్ళు చెప్పారు.
పాకిస్తాన్ ఇమీడియట్గా చెప్పింది, లేదండి అలాంటిది మేము చెయ్యలేదు, అమెరికాకు మా ఎయిర్ స్పేస్ ఇవ్వలేదు చెప్పేశారు కదా. నెక్స్ట్ లెవెల్లో మీరు చూశారు అనుకోండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్, ఇది పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈరాన్కి దీనికి ఎటువంటి సంబంధము లేదు అంటే పాకిస్తాన్ యొక్క సంప్రదింపులు అనేవి మాతో లేనేలేవు, వాళ్ళ నేరేటివ్ అనేది వినిపిస్తున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, ఇతను బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్కి వస్తాడు, ఈరాన్ యొక్క డిప్లొమాట్స్ అక్కడికి వస్తారు, వీళ్ళు కూర్చొని మాట్లాడతారు, తరువాత యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తారు. ఇదంతా కూడా పాకిస్తాన్ యొక్క కథనం, రియాలిటీ లేదు. మేము ఎవరితో మాట్లాడడం లేదు, యాజ్ ఆన్ టుడే మేము అమెరికా ఇజ్రాయెల్పై యుద్ధము చేస్తున్నాము, రేపు పాకిస్తాన్ కలగజేసుకుంటే వాళ్ళతో కూడా యుద్ధము చేస్తాము. ఇంతలో ఒక విలేకరి, మరి యుద్ధాన్ని ఆపాలి అంటే ఏం చెయ్యాలండి అంటే ఆ భారత్ను అడగండి, ఇది వాళ్ళు చెప్పిన జవాబు. భారత్ మీడియేషన్ చేస్తే మేము ఒప్పుకుంటాం, వాళ్ళతో మేము మాట్లాడతాం. మీకు విచిత్రము, ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ ఆన్వాయ్ మీకు అసిన్ నాహోమ్ అంటారండి, ఈవిడ క్లియర్గా చెప్తుంది, ఒకవేళ భారత్ మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళతో చర్చలు చేయడానికి మేము సిద్ధం. అంటే ఏంటి, ఢిల్లీలో మీకు ఈరాన్ యొక్క డిప్లొమేట్స్, ఇజ్రాయెల్ యొక్క డిప్లొమేట్స్ కూర్చొని ఎవరి ముందు, జైశంకర్ గారి ముందు కూర్చొని మాట్లాడడం మేము ఒప్పుకుంటాం, ఓపెన్గా చెప్తున్నారు. ఇది నా కథనము కాదండి, మీరు అక్కడ వార్తాపత్రికల్లో చూడొచ్చు క్లియర్గా. ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ ఆన్వాయ్, అలాగే ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్, వీళ్ళు ఇద్దరు చెప్పిన విషయము ఏమిటి అంటే భారత్ ఒక మంచి మీడియేటర్, సో వాళ్ళతో మాట్లాడమంటే మేము మాట్లాడతాము, అంతే తప్ప ఈ పాకిస్తాన్ చెప్పే కళ్ళబొల్లి కబుర్లు, ఈ మాటలు, ఈ కథనాలు, వీటితో మాకు ఎటువంటి సంబంధము లేదు. క్లియర్గా ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళైతే దాడులు చేసి మరి ఇది మా రెస్పాన్స్, ఇది మా రిప్లై, చూసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం అలా మీరు చూసారు అనుకోండి, ట్రంప్ అతని పనికి మాలిన గ్యాంగ్. సో ఇప్పుడు ట్రంప్కి ఏంటి, ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ అండి, పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీ మైనింగ్ అంటున్నాం కదా, కాబట్టి అతను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. పాకిస్తాన్ మీడియేషనే చాలా మంచిది, వాళ్ళు ఇజ్రాయెల్తోనూ మాట్లాడతారు, ఈరాన్తోనూ మాట్లాడతారు. నేనైతే ఈరాన్ యొక్క అతి కీలకమైన నాయకులతో మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, ఇక మేము మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేస్తున్నామని చెప్పారు, కాబట్టి అంతిమ విజయం అమెరికాదే అని ఒక మెసేజ్, ఒక పచ్చి అబద్ధాన్ని పెడతాడు. ఇప్పుడు వాడికి తోడుగా మీరు చూసారనుకోండి, ఒక బీబీసీ అనండి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ కూడా అదే జర్నలిజం, ఎథికల్ వాల్యూస్ లేని మీడియా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమిటి, ట్రంప్ ఏం చెప్తున్నాడో అదే పద్ధతిలో భారత్ను సైడ్ లైన్ చేసేసారు. ఇవాళ పాకిస్తానే మీడియేషన్ చెయ్యబోతుంది, పాకిస్తాన్ ద్వారానే యుద్ధం ఆగబోతుంది. ఏంటి, మనల్ని రెచ్చగొట్టడం. అంటే మోదీ, జైశంకర్ గారు వీళ్ళందరూ దేనికి పనికిరారు, పాకిస్తాన్ యొక్క అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ వీళ్ళే రియల్ హీరోస్, వీళ్ళే యుద్ధాన్ని ఇలాంటి ప్రచారము అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడినా మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు కదండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారు, ఈరాన్ వాళ్ళు ఏమన్నారు, ఈ నిజాలను మీరు బయట పెట్టారు అనుకోండి, అయిపోయింది కదా, మనం విడిగా ఏం మాట్లాడక్కర్లేదు కదా. వాళ్ళే స్వయంగా వచ్చి పాకిస్తాన్ ఒక పనికి మాలిన దేశము, భారత్ మాట్లాడితే మేము చర్చించడానికి రెడీగా ఉన్నామని వాళ్ళే చెప్పేశారు. దాంతో ఈ అసలు సిసలైన నిజాలంతా కూడా ఇవాళ ప్రపంచం ముందు ఉంది. అలాంటప్పుడు భారత్ ఈ మీడియేషన్కి ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా, మీరేం ఆలోచిస్తున్నారు, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.